హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాహిదా. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు? కర్రీ అనడం కంటే స్నాక్స్ అనొచ్చు. ఎందుకంటే దేని కాంబినేషన్‌కి ఇది తీసుకోము. దేంట్లో కలుపుకొని తినము. అందుకనేసి స్నాక్స్ అనొచ్చు. మేమైతే సుత్తుడే అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. తెలుగులో ఏమంటారో అయితే నాకు తెలీదండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. దీని ప్రాసెస్ అయితే పూర్తిగా చూసేయండి. ముందుగా అయితే ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకొని, పిండికి తగినట్టు ఉప్పైతే వేసుకొని ఒకసారి కలిపేయండి. దీనికి అంత ఇంత అని ఏం కాదండి. ఎంతైనా ఏసుకోవచ్చు. మన క్వాంటిటీని బట్టి పిండి కలుపుకోవచ్చు. ఇందులోనే కాస్త ఆయిల్ వేసి ఇంకోసారి పిండి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ చపాతీ ముద్దలాగా అయితే సాఫ్ట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త రెస్ట్ చేయండి. పక్కన పెట్టేసి తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాం. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే తీసుకొని ఒకసారి కడిగేసి నీళ్ళైతే నానబెట్టుకొని ఇది కూడా పక్కన ఉంచేయండి. ఇప్పుడు చికెన్‌ని తీసుకొని మంచిగా 2, 3 సార్లు వాష్ చేసుకొని పక్కనైతే పెట్టినాను. విత్ బోన్‌లెస్ ఏ చికెన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ బోన్‌లెస్ తీసుకున్నానండి. పిల్లలకి తినడానికి బాగుంటుందని. చికెన్‌కి సరిపడా ఉప్పు వేసి, ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో నుంచి నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. నీళ్ళేమి యాడ్ చేయొద్దు. నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఒక సైడ్ అయితే చికెన్‌ని పెట్టేసి స్టవ్ మీద ఈ పిండినైతే ఇప్పుడు తీసుకొని బాగా మర్దన చేసి పిండిని చిన్న చిన్న బాల్స్‌లో అయితే డివైడ్ చేసుకోండి. మీ ఫ్లోర్‌కి తగ్గట్టయితే బాల్స్ తీసుకోండి. ఇప్పుడైతే ఎంత వీలైతే అంత పలుచగా అయితే చపాతీనైతే ఒత్తుకోవాల్సి ఉంటుంది. చూపించిన విధంగా అయితే ఒత్తుకోండి. ఇలా రోల్ చేసుకుంటూ వీలైనంత పలుచగా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఎంత చిన్నగైనా, పెద్దగైనా చేసుకోవచ్చు. ఇలా అయితే ముక్కలు ముక్కలుగా అయితే చపాతీనైతే చాకుతో తీసేసుకోండి. అంత చిన్నవి కాదు, అంత పెద్దవి కాదు. నేనైతే మీడియం సైజ్‌లో చేశానండి. ఇలా చేసుకున్న చపాతీ ముక్కలన్నిటిని మనమైతే ప్యాన్ గారికి ఒక 10 మినిట్స్ అయితే ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. తొందరగానే ఆరిపోతాయండి. నేనైతే ఇలా చున్ని మీద వేసిన ఇవైతే పానీపూరీలు అనేసి మా పిల్లలు చిన్న చిన్నగా చేసినారు. ఇప్పుడైతే ఒక 6, 7 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఒక కప్పు దాకా కట్ చేసుకొని సన్నగా వేసి వేయించుకోండి. ఇవి ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. ఇందులోకి టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మొత్తం మంచిగా గుజ్జులాగా అయితే రావాలి. ఇందులోకి ఉప్పు కూడా వేసి బాగా ఉడకనివ్వండి. చికెన్‌కి తగ్గట్టు చికెన్‌లో ఉప్పు వేసినాం కదా! ఇందులో గ్రేవీకి తగ్గట్టయితే మనం ఉప్పు వేసుకోవాలి. 1 లేదా 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. గ్రేవీకి తగ్గట్టయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 టీ స్పూన్లు వేసినానండి. హాఫ్ కిలో చికెన్‌కి తగ్గట్టయితే నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నా. ఇది ఒకసారి అలా ఇలా కలిపేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తెస్తాను. టమాటాలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో అయితే పచ్చి కరివేపాకు వేసుకొని మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే 2 టీ స్పూన్లు వేసుకోండి. నేనైతే 1 ½ వేసినాను. ఒక్కసారి అయితే మళ్ళీ కలుపుకోండి. ఇలా కాస్త ఆయిల్ పైనకొస్తున్నప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్, ఒక్క టీ స్పూన్ చూపించి మేమి 2 స్పూన్లు వేసింది అని అనుకుంటున్నారా? నా టీ స్పూన్ అయితే చిన్నగా ఉంది. అందుకని మీరు ఒకటి వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఫస్టే చింతపండు గుజ్జునైతే తీసేసి ఇలా మొత్తం వాటర్‌నైతే వేసేసుకోండి. నేను చూపించిన విధంగా అయితే లిక్విడ్ ఫామ్‌లో ఉండాలి. ఇన్‌కేస్ చెప్పాలంటే ఇంకా నీళ్లు పోసుకోవచ్చండి. నాకు కడాయి పట్టదు. అందుకనేసి నేను ఇన్నే వేసినాను. ఇది కాస్త లూజ్‌గా ఉంటేనే సూప్ లాగా బావుంటుంది. ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకోండి. వేసి అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని ఉడకనివ్వండి. మనం చపాతీ ముక్కలు ఆరబెట్టినాం కదా! దాని పరిస్థితి చూద్దాం. చూడండి ఇలా అయితే ఉన్నాయి. బాగా అయితే డ్రై అయినాయి. ఒక 10 మినిట్స్‌కే. ఇప్పుడైతే ఇవైతే ఇందులో వేసేసాం. వాటర్ మరుగుతుంది. ఇలా మనం చేసుకున్న గ్రేవీ అయితే ఇలా మరుగుతున్నప్పుడు దీన్నైతే ఇలా విడదీసుకుంటూ వేసుకోండి. అన్నిటిని వేసుకొని బాగా ఒకసారి కలిపి కాస్త ఉడకనివ్వండి. ఉడుకుతున్నప్పుడైతే చూపిస్తా చూసేయండి. ఇలా ఉడుకుతున్నప్పుడైతే ఒకసారి కలుపుకోండి. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది గదా! ఇలా చికెన్‌ని కూడా ఇందులో మొత్తం వేసేసుకుందాం. ఏమన్నా వాటర్ ఉంటే వాటర్ సహా వేసేసుకోండి. ఆల్రెడీ చికెన్ ఉడికి ఉంటుంది గదా! ఎక్కువ టైం అయితే పట్టదు.
ఒక 2 టీ స్పూన్ల దాకా పాస్తా మసాలా వేసుకోండి. ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే డబల్ అవుతుంది. వేయకపోయినా బానే ఉంటుంది. కానీ వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువొస్తుంది. ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కాస్త చిక్కబడేదాకా ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. మన స్తుడ రెడీ అయిపోయినట్టే. ఎంతో ఇష్టంగా అయితే పిల్లలు తిన్నారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకి పెట్టేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పడం అయితే నాకు మర్చిపోవద్దు. ఈ రెసిపీ ఇప్పుడే మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైమ్ చూస్తున్నా అని కామెంట్ చేయండి. నాకు తెలిసైతే నేను యూట్యూబ్‌లో కూడా ఎక్కడ చూడలేదిది. నేనైతే పక్కన మా ఆడపిల్ల చెప్తుంటే ప్రాసెస్ నేను చేసినానండి. తినడం వచ్చు కానీ చేయడం ఇంతవరకు రాదు. నేను కూడా ఫస్ట్ టైమ్ చేసినాను. నేర్చుకున్నా. ఒక్కసారికే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్యాన్స్ అయిపోతారు అంతే. మాటలు లేవు. అంత బావుంటుంది స్నాక్స్ లాగా. నేను చేసిన గ్రేవీ అయితే చిక్కగా అయింది. మీరు కాస్త లూజ్‌గా చేసుకోండి. చల్లగా అయ్యేంత వరకు ఇంకా గట్టి పడుతుంది. అందుకనేసి ఫస్ట్ లూజ్ చేసుకోండి. వేడి వేడిగా తినొచ్చు. లేదా చల్లగైన తర్వాత తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అయితే అవసరం అంతే. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ చేయట్లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నేను మీ షాహిద.